ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దర్శన కాలమందు భక్తి గల వారందరూ ప్రార్థిస్తారంట. భక్తి గల వాళ్ళందరూ ప్రార్థన చేస్తారంట. అసలు దేవుని దర్శన కాలం ఏంటి? ఉదయకాల సమయము. వేకువని లేచి నీ మొదటి సమయాన్ని, ఉదయకాల సమయంని, తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే నువ్వు ఆయన్ని ఎదుర్కోవాలని, ఆయన్ని ప్రార్థించాలని, ఆయన మీద నువ్వు ఆశ కలిగి ఉంటే అది ఆయన దర్శన కాలం అవుతుంది. ఆయన యొక్క దర్శన కాలమందు నువ్వు భక్తి కలిగి ప్రార్థిస్తే, నువ్వు భక్తితో భయభక్తులతో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే దేవుడు అంటున్నాడు, విస్తారమైన జల ప్రవాహంలో వచ్చినా కూడా అవి నీ మీదకి రావు అంటున్నాడు. దీనికి ఒక మంచి ఉదాహరణగా మనం ఎవరిని తీసుకోవచ్చు అంటే, నోవాహుని తీసుకోవచ్చు. నోవాహు కుటుంబాన్ని తీసుకోవచ్చు. చాలా భక్తి గలవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. నోవాహు ఈ కుటుంబాన్ని తప్ప మిగతా అంతా లోకమంతా నశించిపోయింది. లోకమంతా విస్తారమైన జల ప్రవాహాలు వచ్చినప్పుడు మునిగిపోయింది. కేవలం నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు వాళ్ళ మీదకి ఏమీ రాకుండా రక్షించాడు. అదేవిధంగా నిన్ను, నన్ను, మన కుటుంబాలని కూడా ఆయన, మనము దర్శన కాలమందు ప్రార్థించేవారం, భక్తి కలిగి ప్రార్థించేవారం అయితే విస్తారమైన జల ప్రవాహములు వచ్చినా కూడా ఆయన నిశ్చయంగా మన మీదకి రాకుండా చేస్తాడు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, దీనికి మన జీవితంలో మనం ఎదుర్కొన్న మంచి ఉదాహరణ ఏంటంటే, మనము కరోనా టైంలో అనేక మంది మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధుమిత్రులు, మనకి తెలిసిన వారందరూ దానికి తీవ్రమైన పరిణామాలు, తీవ్రమైన భారీ మూల్యం చెల్లించారు. చాలామంది ప్రాణాలు మన ముందరే కోల్పోయిన వారు ఉంటారు. మనకి తెలిసిన వారిలోనే, మన బంధుమిత్రుల్లోనే ఉన్నారు. అయినప్పటికీ దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఆయన కృప రెక్కల నీడలో ఇప్పటి వరకు భద్రపరిచి ఉన్నాడు. అది ఆయన కేవలమైన కృప మాత్రమే. ఇక మీదట కూడా నీ జీవితంలో కలుగు ప్రతి శోధన నుంచి, గొప్ప శోధనని, ఏదైతే సమస్యలను నువ్వు ఎదుర్కోబోతున్నావో వాటన్నిటి నుంచి ఆయన నీ మీదకి, వాటి అన్నిటి యొక్క ప్రభావం నీ మీదకి రాకుండా చేయగల సమర్థుడు. నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావంటే మనుషులు యొక్క శక్తి, నీకెంత శక్తి ఉంటుందో ఇంకొక మనిషి కూడా అంతే శక్తి. ఎందుకంటే అందరం సాధారణమైన మనుషులం కనుక. ఏ ఒక్కరు చంద్రుని కానీ సూర్యుడిని కానీ సృష్టించలేదు. ఏ ఒక్కరు ఈ సృష్టిలో ఒక్కదాన్ని కూడా పుట్టించలేదు. కనుక నువ్వు, నేను కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించాలి. మన జీవితంలో అనేకమైన విస్తారమైన జల ప్రవాహములు వస్తాయి. ఈ లోకంలో, ఈ లోకయాత్రలో, మన జీవిత ప్రయాణంలో అనేకమైన శ్రమలను, శోధనలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వాటి యొక్క ప్రభావము మనపైన, మన కుటుంబం పైన ప్రభావితం చేయకుండా మనం ఉండాలంటే మనము ఆయన దర్శన కాలమందు భక్తి కలిగి ప్రార్థన చేయవారుగా ఉండాలి. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, అటువంటి అనుభవం నీకున్నదా? అటువంటి యొక్క ప్రార్థన అనుభవం నీకున్నదా? దేవుని దర్శన కాలమందు నువ్వు ప్రార్థిస్తున్నావా? భక్తి కలిగి ప్రార్థిస్తున్నావా? ఏదో మొక్కుబడిగా ప్రార్థిస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విస్తార జల ప్రవాహంలో పొరులుతున్నాయి నీ జీవితంలో. వాటి యొక్క ప్రభావం నిన్ను కృంగదీస్తుందా? దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దర్శన కాలమందు నువ్వు భక్తి కలిగి ప్రార్థించు. విస్తారమైన జలప్రవాహంలో వచ్చిన నీ చుట్టూ ఉన్నవారు కూలిపోయినా కూడా నిన్ను నిలబెడతాడు దేవుడు. నువ్వు ఎంత బలహీనురాలవైనప్పటికీ
ఆయన దర్శన కాలం ముందు భక్తి కలిగి ప్రార్థించే వ్యక్తివైతే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన బోధిస్తాడు, నీకు ఉపదేశము చేస్తాడు, నీకు కలుగు ప్రతి శోధన నుంచి ఆయన విడిపిస్తాడు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, అటువంటి ధన్యత, అటువంటి భాగ్యము ఈ లోకంలో అనేక మందికి శోధనలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తుంటాయి. కానీ అవి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. దానికి వాళ్ళు భారీ మూల్యాన్ని చెల్లిస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రము వాటన్నిటి నుంచి తప్పించబడాలి, శోధనలో ప్రవేశించకుండా తప్పించబడాలంటే దర్శన కాలం ముందు భక్తి కలిగి ప్రార్థించాలి. అట్టి రీతిగా మనందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు. అయా, నీ దర్శన కాలం ముందు భక్తి కలిగి నిన్ను ప్రార్థించినడలా అయా, లోకమంతా విస్తారమైన జల ప్రవాహములు వచ్చినా కూడా మీరు మమ్మల్ని తప్పిస్తారని, మా మీదకి రానివ్వకుండా మీరు మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పి మాకు ఉపదేశము చేస్తారని, మేము నడవవలసిన మార్గమును మాకు బోధిస్తారని చెప్పిన మాటను బట్టి వేలాది స్తోత్రములు. అయ్యా, బిడ్డలతో అయ్యా మీరు సూటిగా మాట్లాడిన రీతిని బట్టి వందనములు. బిడ్డలు కూడా అటువంటి విశ్వాసం ఉన్నది దయచేయండి అయ్యా. వాళ్ళు నీ దర్శన కాలం ముందు ప్రార్థించేవారుగా, మొదటి సమయాన్ని నీకు ఇచ్చేవారుగా, నీ యందు భక్తి కలిగి ప్రార్థించేవారుగా ఉండడానికి కృపను చూపించండి. ఏదో మొక్కుబడిగా కాకుండా భక్తి కలిగి, భయము కలిగి, ఆశతో అయా ప్రార్థించే కృపను, అనుభవాన్ని బిడ్డలకు మీరు దయచేసి అయా కలుగు ప్రతి శోధన నుంచి, సమస్యల నుంచి మీరు వారి మీదకి ఎటువంటి ప్రభావితం చేయకుండా కృపను చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము నా తండ్రి. ఆమేన్.